జైలు. ఆ పెద్దిరెడ్డిని కాకబట్టాడు వెంకటరెడ్డి. ఓకే. పెద్దిరెడ్డి శాఖే కదా ఈయన. డైరెక్టర్ కాబట్టి అవును. అది ఇక్కడ ఏంటి, ఇదేమో మనీ మ్యాటర్. గని అంటేనే గని అంటేనే తవ్వుకోవడం, తీసుకోవడం, సంపాదించుకోవడం. అక్కడ లింక్ కుదిరింది కాబట్టి పెద్దిరెడ్డి మనిషి కాబట్టి జగన్ జోలికి రాడు. ఈయన చేసిన దాంట్లో ఇంకా ఆయన బొమ్మ కూడా పెట్టాడు కాబట్టి జగన్కి అందులో తప్పు అనిపించలా, జనానికి తప్పు అనిపించింది, అయిపోయింది. ఆలస్యంగా అయినా ఇప్పుడు ఇవన్నీ ఒకసారి పరిశీలించుకుంటారా జగన్మోహన్ రెడ్డి గారు రేపొద్దున్న మళ్ళీ అధికారంలోకి రావాలనుకుంటే? ఏం చేస్తాడు పరిశీలించి? ఇప్పుడు ఇంకోసారి వచ్చినప్పుడు ఇట్లాంటి జరగకుండా చూసుకోవాలి, అంతేగాని ఇప్పుడు పరిశీలించుకుని ఏం చేయాలి? ఇప్పుడు వెంకటరెడ్డిని పిలిచి ఏమైనా నువ్వు తప్పు చేసావని చెప్పాలా? లేకపోతే ఇంకోటి వీళ్ళందరూ ఉన్నారు, వీళ్ళందరూ ఎందుకు చెప్పలేదు? ఎప్పుడు మీటింగ్లు జరిగినాయిగా, ఎందుకు చెప్పలేదు వీళ్ళంతా? అవన్నీ ఇప్పుడు మాట్లాడే వాళ్ళంతా అంతే. చెప్పే అవకాశం రాలేదనే చెప్పేది అదే కదా. ఇప్పుడు అప్పుడు చెప్పారు కదా, చెప్పినప్పుడు ఎవరు ఆపారు వాళ్ళని? కొంతమంది ఎదురు తిరిగి కూడా వెళ్ళారు కదా, ఎందుకు చెప్పలేదు? కానీ క్యాడర్ దూరం అయిపోవట్లేదా? నాయకులు దూరం అయిపోతుంది రేపొద్దున్న. ఇప్పుడు ఎవరైతే వ్యతిరేకిస్తున్నారో, ఇప్పుడు కర్ణం ధర్మశ్రీ ఆయన కూడా మాట్లాడుతున్నారు, వాలంటీర్ వ్యవస్థ గురించి మాట్లాడారు, పేరు నాని గారు మాట్లాడారు, మన కేతిరెడ్డి మాట్లాడాడు. అంటే జగన్ని డైరెక్ట్గా అనలేకపోయినా ఇండైరెక్ట్గా ఆయన్నే అంటున్నారు, ఆయన వల్లే, అధికారుల వల్లే